దేవుని బిడ్డలారా, దేవుడు తన మేళ్లతో మిమ్మల్ని నింపును. ఏ ఆశీర్వాదం కొరకు మీరు వేంచేశారు? ఏ మేళ్ల కొరకు ఇన్ని రోజులు దేవుని సన్నిధిలో కాచి ఉండినారు? కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 11వ వాక్యపు చివరి భాగాన్ని చదువుకొని ఈ నెల కొరకు మనము ప్రార్థన చేద్దాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించే దేవుని బిడ్డలకు ఏ మేళ్లను చేయకుండా ఆయన ఆగడు. ఈ నెలలో దేవుని సముఖంలో ఒక గొప్ప అద్భుతం కొరకు ఎదురు చూడండి. మీకు రావలసిన ఆశీర్వాదం ఖచ్చితంగా వచ్చును. మీకు దొరకవలసినటువంటి ప్రమోషన్ ఖచ్చితంగా దొరుకును. మీకు కలుగవలసినటువంటి విడుదల ఖచ్చితంగా కలుగును. దేవుడు తన బిడ్డల యొక్క మేళ్లను చేయక ఆయన ఆపడు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, నాతో ఏకీభవించి ప్రార్థన చేసి ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి నాయనా. వీళ్లకు దొరకవలసినటువంటి యొక్క మేళ్లతో వీళ్ళను నింపండి నాయనా. వీళ్లకు జరగవలసినటువంటి అద్భుతాన్ని ఇప్పుడే చేయండి నాయనా. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.